ఏముందండి 150కి అన్నదానంలోకి వచ్చాము. మాకు టైం పట్టింది. మేము ఒక 1 అవరు క్యూలో ఉంటే అప్పుడు అన్నదానం అనేది మాకొచ్చిందనమాట. సో, ఇక్కడ మా వాడు మంచిగా దాన్ని క్లీన్ చేసుకొని పెట్టించుకుంటున్నాడు అన్నీ. వాడే శుద్ధంగా కొంచెం కొంచెంగా వాడికి నచ్చినవి ఏం కావాలో అవి అడిగి ఏపిచ్చుకుంటున్నాడు. వాడికి చట్నీ బాగా నచ్చిందనమాట మా పెద్దోడికి. అది తింటున్నాడు. నేనేమో ఏమంటారు దాన్ని పొంగలి, స్వీట్ పొంగలి కాకపోతే పాలతో చేస్తారు కదా, పాల పొంగలి అది పెట్టారు స్వీట్. అది తిన్నాను. ఏమైనా అండి ఎలా చేస్తారేమో కానీ అక్కడ ఎక్కడైనా సరే దేవుడి ప్రసాదం అంటే అంత టేస్ట్ ఎలా వస్తుందోనండి. చాలా బాగుందన్నమాట. నేనైతే చాలా తృప్తిగా ప్రశాంతంగా తిన్నాను. మా వాడు కూడా అలాగే తిన్నాడు, వాడికి నచ్చినట్లు. మమ్మీ నాకు ఇది కలిపివా అన్నాడు. సరే నేను వీడియో తీస్తాను నాన్న అంటే, వద్దొద్దు తీయొద్దు వీడియో అని కూడా అన్నాడు. బట్ నేను తీసాను అనమాట. వాడి స్వీట్ మెమరీస్ మా అందరికీ ఉండాలి అని చెప్పేసి. సో అలాగా పంపించాము. తిన్నాడు, హ్యాపీగా తిన్నాడు. ఆ తర్వాత మేమైతే సత్రం మళ్ళీ వచ్చేసామన్నమాట. లోపల దక్షిణాముఖం దగ్గరికి వచ్చి ప్రశాంతంగా రెండుసేపు పడుకున్నాము. నేనైతే పడుకున్నానండి. మంచిగా జరిగింది దర్శనం నాకు. అమ్మవారిది, స్వామివారిది ఇద్దరిది మంచిగా జరిగిందనమాట. నేను 5 ఏళ్ళ నుంచి పోతుంటే ఎప్పుడూ జరగని దర్శనం, ఎప్పుడూ లేనంత ప్రశాంతత ఈసారి పొందాను. ఎందుకో తెలియదు, చాలా 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 మనశ్శాంతిగా ఉన్నానన్నమాట.